హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆండ్రాయిడ్ స్టూడియోని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఆ తర్వాత ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, ముందుగా గూగుల్లో ఆండ్రాయిడ్ స్టూడియో అని చెప్పి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి developer.android.com అనేది అయితే చూపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేయండి. సో ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో అనేది ఉంటుంది, లేదంటే మనకి డౌన్లోడ్ ఆప్షన్స్ కూడా చూస్తే మనకి డిఫరెంట్ వెర్షన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో చూడండి, ఇక్కడ ఈ లింక్ని క్లిక్ చేస్తే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఆండ్రాయిడ్ స్టూడియోని. సో ఈ లింక్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసి రన్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ని. సో ఈ లింక్ని నేను రికమెండ్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు ఇన్స్టాల్ చేయడం అవన్నీ చేయక్కర్లేదు. సో దీని నుంచి అయితే మీరు డైరెక్ట్గా ఆండ్రాయిడ్ స్టూడియోని ఓపెన్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఆండ్రాయిడ్ స్టూడియో మీ డివైస్లో రన్ అవ్వాలి అంటే జావా అయితే కంపల్సరీగా మీ డివైస్లో ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. సో ముందుగా జావాని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడ నుంచి చూడండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ లింక్ని క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా ఆండ్రాయిడ్ స్టూడియోని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ లింక్ని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ టిక్ చేసి డౌన్లోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో ఫర్ విండోస్ అనేది క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయిన తర్వాత ఈ ఫోల్డర్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ టు ఆండ్రాయిడ్ స్టూడియో సపరేట్ ఫోల్డర్ అయితే పడుతుంది. సో ఎక్స్ట్రాక్ట్ హియర్ అంటే మనకి లోపల ఫైల్స్ ఉంటే ఫైల్స్ మొత్తం విడివిడిగా వస్తాయి. సో ఎక్స్ట్రాక్ట్ టు ఆండ్రాయిడ్ స్టూడియో అనేది సపరేట్ ఫోల్డర్ అయితే పడుతుంది. సో దీన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ స్టూడియో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఫోల్డర్ అయితే వస్తుంది. సో ఈ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. సో మళ్ళీ ఇందులో ఇంకో ఫోల్డర్ ఉంది, అది కూడా ఓపెన్ చేయండి. ఇక్కడ బిన్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఇందులో స్టూడియో 64 అనేది ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఆండ్రాయిడ్ స్టూడియో అయితే ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్గా ఇన్స్టాల్ కూడా చేయక్కర్లేదు మనం. ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ స్టూడియో సెటప్ విజార్డ్ అనేది ఓపెన్ అయింది. సో ఇందులో మనం నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, మీ డివైస్ i3, i5 లేదా i7 అయితే కనుక స్టాండర్డ్ తీసుకోండి, లేదా లోయర్ వెర్షన్ అయితే కనుక కస్టమ్ క్లిక్ చేయండి. సో కస్టమ్ క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. సో జావా జేడీకే అయితే సెలెక్ట్ చేసి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఆండ్రాయిడ్ స్టూడియో థీము. సో మీకు వైట్ కావాలా లేదా డార్క్ కలర్ కావాలా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇది ఆండ్రాయిడ్ ఎస్డీకి అయితే అప్డేట్ చేయాలి మనం. వర్చువల్ డివైస్ అంటే మనం ఆండ్రాయిడ్ యాప్స్ని డెవలప్ చేసిన తర్వాత అవి రన్ చేసి టెస్ట్ చేస్తాం కదా. సో అట్లా టెస్ట్ చేయడం కోసం మనకు ఒక ఆండ్రాయిడ్ డివైస్ అయితే మన స్క్రీన్లో కనిపిస్తుంది. సో ఆ డివైస్లో మనం చేసిన యాప్ని టెస్ట్ చేసుకోవచ్చు. అది కావాలి అనుకుంటే ఇది కూడా టిక్ చేసి ఉంచండి. 1.1 GB డేటా అయితే డౌన్లోడ్ అవుతుంది, ఇన్స్టాల్ కూడా అవుతుంది. ఫ్రెండ్స్, మీ కంప్యూటర్ లోయర్ వెర్షన్ అయితే కనుక ఈ రెండు టిక్ చేయకండి. ఒకవేళ హయ్యర్ వెర్షన్ అయితే కనుక i3, i5, i7 అయితే కనుక వీటిని టిక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. సో ఈ డేటా అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఫినిష్ బటన్ క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ అయితే అవుతుంది. ఒక 300 to 400 MB అయితే డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ మీరు ఆ 2 ఆప్షన్స్ కూడా క్లిక్ చేసి ఉంటే 1 GB ఎక్స్ట్రాగా డౌన్లోడ్ అవుతుంది. సో యావరేజ్గా 1.4 to 1.5 GB అయితే డౌన్లోడ్ అవుతుంది. ఆ 2 ఆప్షన్స్ కూడా టిక్ చేసి ఉంటే ఎక్కువ డేటా అయితే కావాలి. ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ స్టూడియో ప్రోగ్రామింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ ఎస్డీకే అప్డేట్ అయితే అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ ఫినిష్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అనేది ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ స్క్రీన్స్లో డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో చూడండి, ఇందులో ఫుల్ స్క్రీన్ యాక్టివిటీ, గూగుల్ యాడ్ మోబ్ కావాలన్నా, లేదంటే ఇక్కడ ట్యాబ్డ్ యాక్టివిటీ అంటే వాట్సాప్లో మనం స్టేటస్కి, కాల్స్కి అట్లా మనం స్లైడ్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ టైప్ యాక్టివిటీ ఇది. సో మనమైతే ఎంటీ యాక్టివిటీ తీసుకుందాం. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు యాప్ నేమ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ యాప్ నేమ్ ఇవ్వండి. సో యాప్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్యాకేజ్ నేమ్ వస్తుంది. సో ఇదే మనకి URL వస్తుంది. ఆ ప్లే స్టోర్లో అప్లోడ్ చేసినప్పుడు ఈ URL వస్తుంది కదా. సో ఇది మనం సెట్ చేసుకోవచ్చు ముందే కావాలనుకుంటే. సో ఈ ప్యాకేజ్ నేమ్ అయితే యూనిక్గా ఉంటుంది. మనం యాప్ అప్డేట్ చేసినా కూడా సేమ్ ఇదే ప్యాకేజ్ని యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇందులో ఆండ్రాయిడ్ స్టూడియో ప్రాజెక్ట్ని ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నామో సెలెక్ట్ చేసుకోండి, లేదా డిఫాల్ట్గా ఉన్నా పర్వాలేదు. సో C డ్రైవ్లో అయితే డిఫాల్ట్గా ఉంటుంది. మనం ఏ లాంగ్వేజ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో మనం ప్రోగ్రామింగ్ ఏ లాంగ్వేజ్లో చేస్తామో సెలెక్ట్ చేసుకోవాలి, జావాలోనా లేదా కోతిలిన్లోనా. సో జావా అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇక్కడ మనం మినిమం ఎస్డీకే అంటే మనం ఎంత తక్కువ ఆండ్రాయిడ్ వెర్షన్కి అయితే అలౌ చేస్తాం మన యాప్ని. సో 4.1 ఆండ్రాయిడ్ వెర్షన్ ఉన్న మొబైల్స్ వాళ్ళు కూడా వాడుకునే విధంగా ఉండాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. లేదా మనం హైయెస్ట్ వెర్షన్ని యూజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్నాయి కదా 11.0, 8.0. లోయెస్ట్ వెర్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ మంది యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి లోయెస్ట్ వెర్షనే సెలెక్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ ఫినిష్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ అయితే ఇండెక్సింగ్ జరుగుతుంది, ఇక్కడ లోడింగ్ కూడా చూపిస్తుంది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఆండ్రాయిడ్ ప్రివ్యూ అయితే ఒక సైడ్ కనిపిస్తుంది.
మరొక సైడ్ మనం కోడింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఆండ్రాయిడ్ స్టూడియోని డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.